హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులైతే ఊహించని విధంగా మనకైతే శుభవార్త చెప్పారండి సీతక్క గారు. సో, మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులు, అలాగే పాతోళ్ళు, అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వారికైతే అదిరిపోయే శుభవార్త చెప్పారు. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త పథకం ద్వారా అయితే డబ్బులైతే ఇవ్వబోతున్నారండి. సో, మొత్తానికి రూ. 4016 అలాగే రూ. 6016 విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని ఈరోజు శుక్రవారం రోజున మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే వస్తున్నాయని చాలామంది ఆశపడుతున్నారండి. సో, కొంతమందికి మాత్రం ఈసారి పెన్షన్ కూడా క్యాన్సిల్ అయితే చేస్తున్నారు. సో, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? అలాగే ఈసారి వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇవ్వబోతున్నారు. దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. సో, మీకు రావాల్సిన ఏదైతే ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులైతే ఉన్నాయో, ఏ రోజున మీ ఖాతాలో జమ అవుతున్నాయో దాని గురించి మనమైతే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తానండి. సో, మీరు మన ఛానల్‌కైతే ఇన్ఫో ఛానల్‌కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరైతే డైలీ అయితే ఫాలో అవ్వండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే నేను మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తా. చిన్న లైక్ అయితే ఇచ్చేయండి వీడియోని. మొత్తానికి 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేయూత పథకం ద్వారా ఏమైనా ఇచ్చారంటే ఒక్క రూపాయి కూడా ఎవరికైతే ఇవ్వలేదని చాలామంది అంటున్నారండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ పథకం వచ్చేసి సంవత్సరం అయినా ఇప్పటిదాకా అమల్లో అయితే రాలేదని చాలామంది బాధపడుతున్నారు. అదేవిధంగా కొన్ని చోట్లయితే ధర్నాలు కూడా చేయడం అయితే జరిగిందండి. సో, మొత్తానికి ఈసారి తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే సీతక్క గారు ఈ రోజున మనకైతే ఒక ప్రెస్ మీట్‌లో అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో హామీ అయితే ఇచ్చారో ఎలక్షన్ ముందు, ఆ హామీల ప్రకారంగా ఒక్కొక్క పథకాలైతే అమలైతే తీసుకొచ్చినాం. సో, ఈసారి ఆసరా చేయూత తీసుకురావడానికైతే కొంచెం మాకు లేట్ అయితే పట్టింది. దానికి సంబంధించిన మేమైతే ఈసారి వచ్చేసి ఎలాంటి లేట్ లేకుండా డబ్బులనేది ఆసరా చేయూత పథకం ద్వారా ఇవ్వబోతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, ఈ నెల సంబంధించిన ఏదైతే డిసెంబర్ ఉందో, డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్‌లయితే ఏదైతే రాబోతుందో దాంట్లో అయితే మార్పులైతే చేయబోతున్నారట. అలాగే ముందుగానే చెప్పారు. ఈసారి కొంచెం మనకి పెన్షన్ గూడా కొంచెం లేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట మన ఖాతాలోకి జమ చేయడం. సో, ఎందుకంటే ఈసారి అధికారులతో మాట్లాడుకున్న తర్వాత మళ్ళొక్కసారి వెరిఫై అయితే చేసుకుంటారట. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ద్వారా చాలామంది ఆసరా పెన్షన్ కోసం పొందడానికైతే అధికారులకి లంచాలిచ్చి వచ్చారని చెప్పారండి. సో, మొత్తానికి ఈసారి అలాంటి తప్పులు లేకుండా ఈసారి ఎవరైతే జెన్యూన్‌గా అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నెల ఏదైతే ఉందో డిసెంబర్ ఈ నెల సంబంధించిన వృద్ధులకి ఏమో రూ. 4016 వికలాంగులకి రూ. 6016 ఒంటరి మహిళలకి రూ. 4016 ముగ్గురికైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అయితే వచ్చిందని సీతక్క గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మనకి ఈసారి వచ్చేసి జనవరి 5 తారీఖు లేదా 6, 7 తారీఖు మధ్యలో ఏదైనా ఒక రోజు మాత్రం డబ్బులైతే వస్తాయండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఇన్ఫో ఛానల్‌కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ. జై హింద్.